నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కడప నుంచి అవినాష్కి ఆపోజిట్గా అంటే ఆయనకి పోటీగా షర్మిల నిలబడబోతున్నారు ఎంపీగా. సో గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? గెలిచే అవకాశం అంటే టీడీపీ నుంచి కూడా ఒక అభ్యర్థిని పెట్టారు కదా వాళ్ళు, భూపేష్ రెడ్డి అని. భూపేష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, షర్మిలా రెడ్డి ఉంది. ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అని. అయితే తెలుగుదేశం శ్రేణుల్లో అంటే తెలుగుదేశం శ్రేణులు అంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా షర్మిల కంటెస్ట్ చేయటం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే అవినాష్ రెడ్డి ఓటమి ఖాయం అని మాట్లాడుతూ షర్మిల అక్కడి నుంచి కంటెస్ట్ చేయటం చాలా అద్భుతంగా ఉంది అనే పద్ధతిలో కథనాలు చెప్తున్నారు, రాస్తున్నారు కూడా. అలాగే తెలుగుదేశానికి సంబంధించిన మీడియా, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, ఏబిఎన్ ఛానల్ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, ఛానల్ కావచ్చు, వీళ్ళు షర్మిల గారి మీటింగ్స్కి విపరీతంగా టైం కేటాయిస్తున్నారు. వాళ్ళ ఛానల్స్లోనూ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఆ మీటింగ్స్లో తెలుగుదేశం పార్టీ మీద కూడా దాడి జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారు. జేడీ శీలం లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఏబిఎన్ ఛానల్ ప్రసారం చేస్తోంది. ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ మనుషులు అయినప్పటికీ అంటే వీళ్ళ టార్గెట్ అవినాష్ రెడ్డిని ఓడించటం, తెలుగుదేశం టార్గెట్ కూడా. ఇప్పుడు భూపేష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, కానీ అతని ప్రచారం కంటే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అంతా కూడా షర్మిలని భుజాన వేసుకుని ప్రచారం చేస్తోంది. అక్కడ భూపేష్ రెడ్డిని పక్కన పెట్టి ఎందుకు చేస్తున్నారంటే భూపేష్ రెడ్డిని గెలిపించుకోవటం కన్నా కూడా వాళ్ళకి అవినాష్ రెడ్డిని ఓడించడం అనేది ప్రధానం. అవినాష్ రెడ్డిని షర్మిల ఓడిస్తుందా లేకపోతే భూపేష్ ఓడిస్తాడా అనేది చూడాలి. అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, లేకపోతే అంటే తన అభ్యర్థిని గెలిపించుకుంటుందా, లేకపోతే తను టార్గెట్ చేసినటువంటి అవినాష్ రెడ్డిని ఓడిస్తుందా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ మొత్తం వ్యవహారం అంతా అదే పద్ధతిలో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా లేటుగా అంటే షర్మిల పోటీ చేస్తుంది అనే విషయం క్లారిటీ వచ్చే వరకు కడప ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆయన మిగిలిన అందరినీ ప్రకటించి కడప హోల్డ్ చేసి పెట్టాడు. హోల్డ్ చేసి పెట్టి తర్వాత ప్రకటించాడు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అంటే అభ్యర్థిని పెట్టాడు. ఆయన అభ్యర్థిని పెట్టడేమో అని కూడా చాలామంది అనుకున్నారు, కానీ అభ్యర్థిని పెట్టాలి అని అనుకున్నాడు. అదొక యుద్ధతంత్రం. అంటే తమ కాంగ్రెస్కి తెలుగుదేశానికి ఉన్నటువంటి ఒక అపవిత్ర కలయిక, ఒక కూటమి, ఒక లింకు, ఒక లింకేజ్, ఒక బాండేజ్ ఏదైనా అనండి, దాని గురించి మార్కెట్ మాట్లాడుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ అభ్యర్థిని పెట్టాలని పెట్టాడు ఆయన. భూపేష్ని తప్ప గెలవాలి అనేది ప్రోగ్రాం కదా. ఆయన టార్గెట్ అవినాష్ రెడ్డిని ఓడించటం. ఆ ఓడించడానికంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని, రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంక్ని కొంతమేరకు షర్మిల చేల్చగలిగితే షర్మిల ఓడిపోతుంది, అలాగే అవినాష్ ఓడిపోతాడు. దానివలన ఈ చీలిక వలన తెలుగుదేశం సాంప్రదాయ ఓట్లు, జనసేనకు ఏవైనా ఓట్లుంటే అవి పడి భూపేష్ గెలిచే అవకాశం ఉంటే ఉండొచ్చు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయ్యి ఒకే చోట పడితే ఒక పద్ధతి, లేదు చీలితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఒక భయం ఉంది. కానీ దానికంటే కూడా వీళ్ళు టార్గెట్ చేస్తుంది వైఎస్ ఓట్ బ్యాంక్. వైఎస్ ఓటు బ్యాంకు చీల్చేస్తుంది షర్మిల. కాబట్టి జగన్కి ఆ ఓట్లు పడవు పూర్తిగా. అంటే గతంలో అవినాష్ రెడ్డికి పోలైనటువంటి ఓట్లలో కొంత స్ప్లిట్ వచ్చేస్తుంది షర్మిల రూపంలో. తద్వారా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుంది అని ఒక లెక్కేసుకుని అక్కడ అభ్యర్థిని పెట్టి ఇదొక క్యాంపెయినింగ్ చేస్తున్నారు. షర్మిల గెలిచినా భూపేష్ గెలిచినా ఒకటే అనే మూడ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళందరి టార్గెట్ అవినాష్ని ఓడించడం. అందులో భాగంగానే వివేక మర్డర్ మీద ఒక సినిమా తీశారు, వివేకం అని.
జగన్ని టార్గెట్ చేసి చూపిస్తూ, అలాగే రాజధాని ఫైల్స్లో జగన్మోహన్ రెడ్డి నేరుగా తనే గొడ్డలు తీసుకుని నరికేసిన సన్నివేశం ఉంది. పేరు జగన్ది పెట్టలేదు, కానీ చంపింది కూడా బాబాయిని కాదు, సలహాదారుని చంపుతాడు. అంటే విజయసాయిరెడ్డి లాంటి క్యారెక్టర్ని చంపేస్తాడు, గొడ్డలు తీసుకుని నరికి చంపేస్తాడు. అది ఆ షాట్ అంతా కూడా బాబాయ్ హత్యని రివీల్ చేస్తూ నడిచినటువంటి కథనమే. కాబట్టి వీటన్నిటి ప్రభావం ఓటర్ల మీద ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, ఒక అటాక్ అయితే చేస్తున్నారు బలంగా. ఇందులో భాగంగానే కడప ఎంపీ సీటు గెలవాలి అనేది ప్రోగ్రాం. ఆ గెలుపు కోసం, గెలవటం కన్నా కూడా ఇక్కడ ఓడించటం ప్రధానంగా నడుస్తోంది ప్రోగ్రాం. అవినాష్ను ఓడించుట అనే కార్యక్రమంలో భాగంగా నడుస్తోంది. కానీ షర్మిల గెలిచే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అలాగే వాళ్ళు అనుకున్నట్టుగా వైఎస్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయ్యే పరిస్థితి కూడా కనబట్టలేదు. జగన్కి కొంత ఇప్పటికీ కనెక్ట్ అయి ఉన్నారు. వైఎస్ విజయమ్మ గారు అటే ఉన్నారు, ఆవిడ మొన్న మాట్లాడారు పులివెందుల్లో. అండగా నిలబడమని వైఎస్ అభిమానుల్ని కోరారు ఆవిడ మైక్ తీసుకుని. కాబట్టి షర్మిల ఒంటరి అవుతోంది కుటుంబం నుంచి అనేది ఒకటి. రెండోది, సునీతారెడ్డి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, దస్తగిరి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అతన్ని ఎందుకు అప్రూవర్గా మార్చారు, అప్రూవర్గా మార్చిన అతనితో ఎందుకు విస్తృతంగా మాట్లాడిస్తున్నారు, కోర్టు పరిధిలో ఉంది వ్యవహారం. సబ్జుడిస్గా ఉన్నప్పుడు ఎందుకు ఆ కేసు మీద ఆయనతో మాట్లాడిస్తున్నారు, ఎందుకు కోర్టులు పట్టించుకోవటం లేదు, ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఎవరున్నారు అనేది ఒక చర్చ నడుస్తోంది ఆల్రెడీ. ఎవరు చేశారు అంటే, వివేకానంద రెడ్డి హత్యని జగన్మోహన్ రెడ్డి మీద వేసి అతన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ని తెలుగుదేశం పార్టీ కేటాయించింది అనే మాట కూడా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. అక్కడ కడప జిల్లాలో ప్రచారంలో ఉన్న మాటే చెప్తున్నాను నేను. ఆల్రెడీ ఓపెన్గా మాట్లాడేస్తున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ప్రచారంలో ఉంది. 200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ పుకారు యుద్ధాన్ని క్రియేట్ చేశాడు చంద్రబాబు అని మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితి మొత్తం చూస్తే షర్మిల గెలిచే పరిస్థితి లేదు, అలాగే భూపేష్ కూడా ఎంతవరకు గెలవగలడు అనేది అనుమానమే. అవినాష్కి కొంత ఎడ్జి కనిపిస్తోంది ఇప్పుడు అక్కడ. కాబట్టి షర్మిల ద్వారా ఒక ప్రయోజనం పొందాలనే కార్యక్రమం అయితే టీడీపీలో ఉంది. అందులో భాగంగానే చంద్రబాబుని తిట్టినా తెలుగుదేశం మీడియా ఆవిడని భుజాన్ని వేసుకుని మోస్తోంది. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. తెలుగుదేశం ప్లాట్ఫామ్స్నే కాంగ్రెస్ పార్టీ కూడా వినియోగించుకుంటోంది. వాళ్ళు కూడా రాస్తున్నారు రెగ్యులర్గా. అంటే జగన్ని టార్గెట్ చేస్తారు కాబట్టి మాకు మిత్రులే, శత్రువుకి శత్రువు మిత్రుడే అన్న పద్ధతిలో వెళుతున్నారు వాళ్ళు. ఈ మొత్తం కూటమి మొత్తం కలిపి ఏం చేస్తుంది, ఎన్నికల్లో ఏం సాధిస్తుంది అనేది చూడాలి. కడప అయితే షర్మిల గెలుపు కష్టం. అది టీడీపీకి వైసీపీకి మధ్య కేంద్రీకరణ. టీడీపీకి కొంత ఇబ్బంది కలిగే అవకాశమే కనిపిస్తోంది, వైఎస్ఆర్సీపీకి కొంత ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.